సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ కరీంనగర్ నుండి వచ్చాను సార్. మా సూచన మేరకు మీరు సాయిల్ కోట్ వాడారు కదా, దాని గురించి తెలుసుకుందాం, మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు గోనె భూమయ్య. గట్టి చెప్పండి. గోనె భూమయ్య, మాది సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం. ఓకే, ఊరే గ్రామం కోనేపల్లె. నీ మొబైల్ నంబర్ చెప్పండి. కొనేపల్లి. మా మొబైల్ నంబర్ 9992524197. మీరు అయితే నేను ఫర్టిలైజర్ నుంచి ముందుగా ఒక 4 ఎకరాలకు కోడేరు ఒక లారీ పోసిన 4 ఎకరాల. ఓకే, పోసి తర్వాత నాటు విన ఎకరాన ఒక 10-20 వేసిన. వేసి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇది భూంజనక 25 కిలోలు యూరియా చొప్పున ఎకరాన 25 కిలోల చొప్పున సాయిల్ కోటే, అది సాయిల్ కోటు అలా కలిపి చల్లిన. సాయిల్ కోటు వాడిన వాడితే 10 రోజుల తర్వాత ఒక పిలకలు వీరికి చూస్తే 35 పిలకలు అందాదా వచ్చినాయి. మంచి ఒక్క నిమిషం. సాయిల్ కోటు మీరు ఏం చేసారంటే 2020 బస్తా అప్పుడు ఒక ఎకరానికి ఒకటి తల్లి అడుగు మందు తల్లి నాటేసారు. నాటేసినాక 15 రోజులకు మీరు సాయిల్ కోట్ అన్నది మా సూచన మేరకు వాడిరు. సాయిల్ కోటును యూరియా కలిపి చల్లినాం. యూరియా ఎంత వాడిరు? ఎంత తీసుకున్నారు? 25 కిలోలు, ఎకరానికి 25 కిలోలు అంటే 2 బస్తాలు 4 ఎకరాలకు వేసిరు. 4 ఎకరాలకు 2 బస్తాలు వేసిండ్రు. వేసినాక ఇప్పుడు 10 రోజులు అయింది కదా, ఇప్పుడు మీ అభిప్రాయం ఎట్లుందంటారు? గంట కానీ పెరగడం కానీ మంచిగా ఉంది, ఏరు మంచిగా ఉన్నది, మంచిగానే ఉన్నది. పొలం అయితే ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. తర్వాత ఎన్ని పిలకలు వచ్చినాయి అంటారు సార్? 32 పిలకలు వచ్చినాయి. 32 పిలకలు వచ్చినాయి. పక్క పొలము మీ తమ్ముందే కదా, మీ అన్నను తమ్ముడు వారు వేరే వాడినరు. ఏం వాడిరు? అది ఏం కంపెనీ వాడిండో కానీ అలా తక్కువ ఉన్నాయి పిలకలు. అందులో ఎన్ని ఉన్నాయి? 22 పిలకలు ఉన్నాయి. అందులో 22 పిలకలు ఉన్నాయి. ఆయనే ఫర్టిలైజర్ ఎక్కువ వాడినా మీకన్నా తక్కువ వాడిండా? ఫర్టిలైజర్ ఎక్కువ వాడిండు. ఎకరానికి ఒక బస్తా వేసిండు. ఎకరానికి ఒక బస్తా అంటే మీకు ఫర్టిలైజర్ తగ్గినట్టేనా పెరిగినట్ట? తగ్గినట్టు. ఎంత శాతం తగ్గింది? 50% ఫర్టిలైజర్ తగ్గించారు. 25 కిలోలు తగ్గినట్టు. అంటే మీరు ఏమైనా గంట గుళికలు వాడారా సార్ మీ దాంట్లో? ఇంకా వాడాలి, గంట గుళికలు ఎవ్వ వాడాలి. ఇదే వాడినామని ఇక వాడకమని చెప్పిండు. రైట్. గంట గుళికలు కూడా అవసరం లేకుండా 32 పిలకలు ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా వస్తాయి అంటారా మీ ఆలోచన ప్రకారం? అచ్చుడు విన్నే ఉండేవి. అంటే ఇంకా తుది దశనే ఉంది కనుక పెరిగే స్టేజ్ దశలో ఉంది. 25 రోజులు 25 రోజుల వరకు ఇంకా పెరుగుతాయి అంటారా? పొలం కూడా ఏమైనా రోగబారిన ఉందా సార్? రోగబారి లేదు, ఇప్పటి వరకు మంచిగా బాగానే ఉంది అంటారా? పొలం కూడా బ్రహ్మాండంగా ఉన్నది, పచ్చదనంగా ఉంది. వేసిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. కొద్దిగా ఏంటంటే ఇక్కడ బీహార్ వాళ్ళు నాటేసారు కనుక దూరం వేశారు. అయినా కూడా పెరుగుతుంది సార్. భూమయ్య గారు, ఇంకా పెరుగుతుంది పొలము. అంటే దీన్ని బట్టి తోటి రైతుకు ఏమని సలహా ఇవ్వగలుగుతారు? తోటి రైతుకు, మన ఊరి కొనేపల్లె రైతులకు ఏమన్నా? ఈ మందు పర్వాలేదు, ఇది వాడచ్చు అంటారా? వాడడం వల్ల లాభం ఏంటంటారు? లాభం ఏమిటంటే పిలకలు అయితే ఎక్కువ వచ్చినాయి, పచ్చదనం ఎక్కువ ఉన్నది ఒకటి. ఇంకోటి ఫర్టిలైజర్ శాతం ఏమన్నా? ఫర్టిలైజర్ తక్కువ అవుతుంది కదా మనకు. రైట్. అంటే రైతుకు పెట్టుబడి తగ్గినట్టే కదా? తగ్గినట్టే. అంటే దిగుబడి పెరుగుతుంది, పెట్టుబడి తగ్గాలి, అంతే కదా? మన రాజన్న సిరిసిల్ల కోనేపల్లి మండల్ వేములవాడ గోనె భూమయ్య సార్ దగ్గరకు వచ్చాము. మన సూచన మేరకు 4 ఎకరాల సాయిల్ కోట్ వాడిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క అభిప్రాయం మాకు ఇచ్చినందుకు.